హాయ్ అండి. చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే రీహాబ్ సర్వీసెస్ యొక్క కాస్ట్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతుందా? సో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు పోస్ట్ హాస్పిటల్ కేర్ అని ఒక కాలం ఉంటుందండి. ఆ పోస్ట్ హాస్పిటల్ కేర్ కనుక మీ ఇన్సూరెన్స్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటే కొన్ని రీహాబ్స్, సారీ టు సే మా రీహాబ్లో అది లేదు, బట్ వీ కెన్ గివ్ ద బిల్, యూ కెన్ రీఎంబర్స్ ఇట్. మీ హెల్త్ ఇన్సూరెన్స్లో పోస్ట్ డిశ్చార్జ్ కేర్లో ఒక 60 days ఆర్ 30 days వరకు కవర్ ఉంటుంది అంటే మాత్రం ఐదర్ యూ కెన్ యూటిలైజ్ ద రీహాబ్ వేర్ యువర్ ఇన్సూరెన్సెస్ విల్ బి క్లెయిమ్డ్ డైరెక్ట్లీ, ఆర్ యూ కెన్ కమ్ టు అస్ వేర్ వీ విల్ గివ్ యూ బిల్స్, యూ కెన్ రీక్లెయిమ్ ఇట్. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్ అండి. ఇఫ్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్ డజంట్ హ్యావ్ దట్ పోస్ట్ హాస్పిటల్ కేర్ యొక్క కాలం లేదు మీ దాంట్లో అంటే యూ నీడ్ టు పే అండి. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్సెస్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే దే కమ్ హియర్, దే టేక్ కేర్, దే విల్ గెట్ బెటర్, వెళ్ళి వాళ్ళు రీక్లెయిమ్ చేసుకుంటారు. సో దట్ వీ కెన్ ప్రొవైడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హెల్ప్, వీ విల్ డెఫినెట్లీ డూ. విత్ ఇన్ అవర్ లిమిట్స్ ఏవి ఉన్నాయో మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాము. ప్లీజ్ డూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.